అందరికీ నమస్కారం. నా పేరు జానుప్రియ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ లాస్ట్ 10 డేస్ నుంచి సంగారెడ్డిలో ఉన్న డివైన్ లైట్ మెడిటేషన్ సెంటర్లో డార్క్ రూమ్ మెడిటేషన్ చేశాను. నేను ఒకరోజు ఎమోషనల్ అయినప్పుడు నేను మాస్టర్ని అడిగాను, మాస్టర్ నాకు ఇంకా ఎక్స్పీరియన్సెస్ కావాలి ఎట్లా అని అడిగితే మాస్టర్ అందరికీ బాగా వస్తున్నాయి, నాకు కూడా అట్లా కావాలి అంటే అన్నారు. మాస్టర్ అడిగారు, నువ్వు బాధపడుతున్నావా అని అడిగారు. అవును సార్, ఎమోషనల్ అవుతున్నాను, చాలా ఫ్రీక్వెంట్గానే ఎమోషనల్ అయిపోతున్నాను అంటే అని చెప్పాను. మాస్టర్ అన్నారు, సరే నువ్వు ఇంత పంట పండించావు, చిన్న నిప్పే కదా వేశాను అంటే ఎట్లా ఉంటుంది, అంటే ఇంత ఎనర్జీ ఇంత మెడిటేషన్ చేస్తున్నావు, నువ్వు ఇట్లా బాధపడుతూ ఉంటే ఆ ఎనర్జీ అంతా అలా వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడు బాధపడకూడదు. క్లిప్ మాకు మూవీ బిట్ చూపించారు. దానిలో మాస్టర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఎనర్జీ పార్టికల్స్కి కూడా ఒక కాన్షియస్నెస్ ఉంటుంది అని, అవి కూడా ఒక చిన్న ఫెయిరీస్ లాగా వాటికి కూడా సెపరేట్ కాన్షియస్నెస్ ఉంటుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు నేను బాధపడుతున్నప్పుడల్లా ఆ ఫెయిరీస్ కాన్షియస్నెస్ అంతా అవి సఫర్ అవి వెళ్ళిపోతున్నాయి నాకు అర్థమైంది. ఒక వర్క్షాప్లో నేను విన్నాను, ఎమోషనల్ అయినప్పుడు ఆ ఎమోషన్ని గ్రాటిట్యూడ్ ఎమోషన్గా కన్వర్ట్ చేసుకోండి. సో నేను అట్లా ఎమోషన్ ఫీలింగ్ వచ్చినప్పుడు నేను గ్రాటిట్యూడ్ ఎమోషన్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను, దానివల్ల ఇంకా బెనిఫిటే ఉంటుంది అంతే. 26 జనవరి 1 నేను డిసైడ్ అయ్యాను, నాకు కోపం మీద నేను మాస్టరీ చేయాలి అని. అయితే నాకు చాలా అంతకుముందు కోపం ఉండేది, అసలు కోపం చాలా తగ్గిపోయింది. ఇలా స్పార్క్ లాగా వస్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది, వితిన్ 1 minute అది క్లియర్ అయిపోతుంది. కాకపోతే నేను 1 year మాస్టరీ అంటే 1 year వరకు ఒక్కసారి కూడా కోపం రాకూడదు, వచ్చినా కూడా వితిన్ 30 to 1 minute to 30 seconds లోపే వెళ్ళిపోవాలి అని చెప్పారు మాస్టరు. సో నేను అది 1 year ఫుల్గా గమనించలేదు. సో అందుకని ఈ ఇయర్ కంప్లీట్గా అది గమనించి నేను మాస్టరీ చేశానా లేదా అని నేను టెస్ట్ చేసుకుంటున్నాను నన్ను. ఇంకొకటి అచీవ్ చేద్దాం అనుకుంటుంది, బద్ధకాన్ని వదిలిపెడదామని. ఇయర్లో నేను కంప్లీట్గా బద్ధకం అనేది అసలు ఎక్కడ నా లైఫ్లో ఇంకా ప్లేస్ ఇవ్వదలుచుకోలేదు. అది ప్రాక్టీస్ చేస్తున్నాను, హ్యాపీనెస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గ్రాండ్ మాస్టర్. సో వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకోవాలన్నా కూడా అదృష్టం ఉండాలి. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా రండి. ఒక గురువు సమక్షంలో 10 days ఉండి మెడిటేషన్ చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి, మీ లైఫ్ని మార్చుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.